లోనే ఈ ధరణి పోర్టల్ను సరిగ్గా డిజైన్ చేయకపోవడం కావచ్చు, యుఎల్సి అసైన్డ్ ప్రభుత్వ భూముల రికార్డులు సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం వల్లనే ఇవాళ లక్షలాది ఎకరాలు ఈ 22A లిస్టులోకి వెళ్ళాయి. ఈ సమస్యకు అసలు మూల కారణం ఏంటి అంటే బీఆర్ఎస్ఏ. మీరు చేసినటువంటి పాపము ఇవాళ ఈ స్థాయిలో మొత్తం లక్షల ఎకరాల భూములన్నీ కూడా 22A లిస్టులోకి వెళ్ళాయి అని చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్ ప్యానల్ ఉన్న మిత్రులకు, రోజా మేడంకు, రాజన్యూస్ వ్యూవర్స్ కు. మేడం, నేను ఏమంటున్నంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన 32 నెలలుగా ఎప్పుడు ప్రజలకు హామీలు ఇచ్చి నెరవేర్చడంలో ఫెయిల్ అయిపోయింది. ప్రతి అంశం ఇలా ఒక్కొక్క నెలకు ఒక్కొక్కటి వస్తుంది. ఇలా 22Aకి సంబంధించిన దాంట్లో ధరణికి భూభారతికి మక్కి దింపారు. ఇదే నల్సరీ యూనివర్సిటీ ఒక ప్రొఫెసర్లు, ఈ నల్సరీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ధరణిలో ఏమేమి ఉన్నాయో భూభారతులు అవే తీసుకొచ్చారు. ఒక కాలం 2 కాలమ్సే సెట్ చేశారు. ఒకవేళ మేము గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరాలుగా 22 ఏమైనా నిషేధిత పెట్టినా, ఏమైనా భూ కబ్జాలు చేసినా, మేము అక్రమ లావాదేవీలు చేసినా కూడా ఈ 32 నెలలుగా వీళ్ళు ఎందుకు చెప్పడం లేదు? ఇంకొకటి ఏంటంటే, కలెక్టర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, రెవెన్యూ సెక్రటరీలు, ఆర్డీఓలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా నిద్రపోతున్నారా? ప్రజలకు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన గవర్నమెంట్ 98 లక్షల ఎకరాల ల్యాండ్ను 16 లక్షల కుటుంబాలకు ఎందుకు 22Aకి తీసుకెళ్ళింది? అది చెప్పకుండా సారి చెప్పడం అనేది ఏంటి? నేను ఏమంటున్నానంటే, ఈ 98 లక్షల 99 లక్షల ఎకరాల దాంట్లో ఎంత వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ ఉంది, ఎంత కాందిశీకుల ల్యాండ్ ఉంది, ఎన్ని ఇనాములు ఉన్నాయి, ఎన్ని పట్టాలు ఉన్నాయి, ఎంత రెవెన్యూ సిస్టమ్ ఉంది, ఈ ఓల్డ్గా ఇప్పుడు ఒక ఎక్స్ సర్వీస్ మెన్ ల్యాండ్ ఎంత ఉంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాఖలకు సంబంధించిన ల్యాండ్ 22Aలో పెట్టినవన్నీ జిల్లా కలెక్టర్లు ఏమన్నా చెప్పినారా? ప్రెస్ మీట్ రిలీజ్ చేసినారా? ఎందుకు గవర్నమెంట్ చెప్పడం లేదంటే దీని వెనకాల ఏదో భాగవతం ఉన్నట్టే. నేను ఏమంటున్నానంటే, గత 60-70 సంవత్సరాలు కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గ్రామాలలో జమాబందీ పెట్టేది, అదే గ్రామ సభలు పెట్టేసి ఎప్పటికప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేసేది. మేము ధరణి వచ్చిన తర్వాత 9 లక్షల అప్లికేషన్ పెండింగ్ లో ఉంటే దాన్ని మొత్తం హైప్ చేసేసి దొంగచాటుగా ఓట్లు వేయించుకొని మేము నెల రోజుల్లోనే, డిసెంబర్ 9నే నెల రోజులలో ఈ 9 లక్షల అప్లికేషన్లు ధరణికి సంబంధించిన క్లియర్ చేస్తామని చెప్పి ఇప్పటికీ ఒక్క అప్లికేషన్ కూడా క్లియర్ చేయకుండా ధరణితో పాటు భూభారతిలో ఎంత స్కామ్ జరిగి ప్రజల సొమ్ము ఎంత 100 కోట్లు స్కామ్ అయిందో కూడా మనం జనగామ, యాదాద్రి, కామారెడ్డి, భువనగిరి మొత్తం జిల్లాలలో చూసినాం. నేనేమంటున్నానంటే, బీఆర్ఎస్ పార్టీగా 22A తీసుకొచ్చింది ఎవరు? మీరు ఇవాళ అధికారుల మీదే వేస్తున్నారు. అధికారులు ఏమైనా సస్పెండ్ చేయించిర్రా? దీనికైనా క్యాబినెట్ సబ్ కమిటీ వేసిర్రా? ఎవరు 22లో పెట్టిరు? ఎందుకు పెట్టిరు? ఏ భూములు పెట్టిరు? ఎన్ని రకాల ల్యాండ్స్ పెట్టిరు? ఏ భూములు పెట్టాల్సి వచ్చింది? ఒక కరీంనగర్ జిల్లాలోనే దాదాపుగా 75,000 ఎకరాలకు సంబంధించి 250 గ్రామాలు ఇవాళ అల్లాడుతున్నాయి. అమ్ముకోవడానికి లేదు, కొనడానికి లేదు. ఇవాళ ఇంకొకటి ఏంటంటే, మీరు పహానీస్ ఇప్పుడు భూభారతిలో పాని చూపడం లేదు, ఓన్లీ స్క్రీన్ చూసుకోవాలి. స్క్రీన్ చూసుకున్న తర్వాత కూడా ఇప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయినా, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా కూడా రోజు గవర్నమెంట్ చేసిన తప్పుకు ఇలా రైతులు కానీ, బీదలు కానీ, ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ, ప్లాట్లు కానీ, ఫ్లాట్స్ కానీ ఎందుకు ఈ 22A వచ్చిందనేది తలబట్టుకుంటుండే వీళ్ళకెందుకు ప్రాబ్లం చేయాలి? గవర్నమెంట్ ఉన్నది ప్రజా సౌకర్యార్థం, ప్రజలకు సేవ చేయాలి. ఇప్పుడు అదే చెప్తున్నారు కదా, ఒక టెక్నికల్ గ్లిచ్ ద్వారా ఇది జరిగింది, ఇది అధికారుల తప్పిదము, దీనికి మేము సారీ చెప్తున్నాము, ఒక 15 డేస్ లో మొత్తం కూడా క్లియర్ చేస్తాము, 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆధారాలు చూపించేస్తే ఇవన్నీ కూడా మేము సరి చేస్తాము, మేము విచారణ చేసి ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ చేస్తామని చెప్తే, మరి బీఆర్ఎస్ కి అను బీజేపీకి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? విచారణ చేయొద్దని ఎందుకు అంటున్నారు? నేనేం చెప్తున్నా మేడం, అదే అభ్యంతరం నేను చెప్పేది. రోజా మేడం, మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ 403 సర్వే నెంబరు జూబ్లీ హిల్స్ లో 1280 ఎకరాల ల్యాండ్ లో ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది, ఇదే దానం నాగేందర్, ఇదే రెవెన్యూ ముఖ్యమంత్రి గారి ఇండ్లు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో 22Aకి పోతే ఆగమేఘాల మీద 22Aలకి తీసేసిండ్రు. అంటే వాళ్ళకు ఒక రూల్, పేద ప్రజలకు ఒక రూలా? అదే రకంగా 22Aలో ముఖ్యమంత్రి గారి, రెవెన్యూ మినిస్టర్ వీళ్ళందరి ఇండ్లు తీసేసినప్పుడు పేద ప్రజలు ఎందుకు తీసేయలేకపోతున్నారు అంటే, మీరు బిజినెస్ చేయడం కోసం, రియల్ ఎస్టేట్ దందాలు చేయడం కోసమే విచారణ ప్రారంభించి అప్లికేషన్లు పాత ఉన్న అప్లికేషన్స్లే ఇప్పటి వరకు కంప్లీట్ చేయలేదు. మీరు ఈ 1 కోటి ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ను మీరు ఎన్ని రోజులు పెడతారు? అంటే మళ్ళీ ఎలక్షన్ కోసం ఇదే తత్తంగా ఉంటుందా? మీరు ప్రారంభించలేరు, మీరు ప్రాబ్లం సాల్వ్ చేయలేరు, మీరు క్లియర్ చేయలేరు. అది మీ వల్ల కాదు.
ఒకవేళ సింగిల్ స్టేట్మెంట్ గవర్నమెంట్ ఇచ్చేసి 22 ఏళ్ళు ఏమైనా ఉన్నాయి తప్పులు ఉన్నాయంటే సవరించాల్సిన బాధ్యత 24 గంటల్లో గవర్నమెంట్ ఉంది. మేము సారీ చెప్తాము, మీకు వచ్చిన ప్రాబ్లం ఏందనేది గవర్నమెంట్ దగ్గర అది గవర్నమెంట్ దగ్గర సమాధానం లేకుండా చెప్తుంది. నేనేమంటున్నంటే మీ దగ్గర నిజాయితీ ఉంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ కు నిజాయితీ ఉంటే, మీకు రెవెన్యూ చట్టాల మీద నమ్మకం ఉంటే ఒక కమిటీ వేసి 24 గంటల్లో ఎంక్వైరీ చేసి 22 ఏళ్ళు బీదలకు సంబంధించిన కరెంట్ బిల్లులు ఇచ్చినాయి, ఇప్పుడు ఓఆర్సీలు ఇచ్చినాయి, ఓసీలు ఇచ్చినాయి, పట్టాలు ఇచ్చినాయి, సర్టిఫికెట్లు ఇచ్చినాయి, ఇండ్లు కట్టినాయి, రోడ్లు వేసినాయి, కరెంట్లు వేసినాయి, అవి మొత్తం క్లియర్ చేసి ఏమైనా తప్పు జరిగితే మీరు 22 ఏళ్ళు పెట్టండి. ఎట్లా 22 ఏళ్ళు పెట్టాలని నేను సలహా ఇస్తున్నా. ఒక గవర్నమెంట్ మిలిటరీ ఆఫీసర్ కు ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఒక 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు అనుకోండి, అప్పుడు ఆయన అక్కడ దున్నుకోకుండా ఉండి 10 ఎకరాలు పెండింగ్ పెడితే అప్పుడు గవర్నమెంట్ ముందుకు వచ్చి రెవెన్యూ పర్సనల్ ఎంక్వైరీ చేసి ఇక మీకు ఇచ్చిన మీరు దీన్ని యూజ్ చేయట్లేదు అగ్రికల్చర్ గా, మేము 22 ఏళ్ళు పెడుతున్నాం అని పెడతారు. మరి ఈ 98 లక్షల ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఏ రకంగా పెట్టిండ్రు 98 లక్షల ఎకరాలు అనేది గవర్నమెంట్ చెప్పలేకపోతుంది, సారీ చెప్తుంది. అంటే ఇక్కడ ఏ బీఆర్ఎస్ కార్యకర్తలు అడిగేదానికి, మా ఎమ్మెల్యేలు అడగడానికి కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ మినిస్టర్ దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, ఇప్పుడు వచ్చినటువంటి గెస్టుల దగ్గర సమాధానం లేదు. స్వాగతిస్తున్నాం. మీరు కమిటీ రెవెన్యూ మినిస్టర్ ఆల్మోస్ట్ 98% రిజిస్ట్రేషన్లు అయిపోయినాయని ఆయన చెప్తున్నారుగా. అది తప్పు మేడం. నా దగ్గర ఉంది ఫుల్ డేటా, నేను ఈ రోజు తీసుకున్నా. తప్పుడు ప్రచారం చేయొద్దు. నేను చెప్తున్నా 403 సర్వే నెంబర్లో 1200 ఎకరాలకు సంబంధించిన దాంట్లో జూబ్లీస్ లో ఉంటే మీరు ఇమ్మీడియట్లీ రెవెన్యూ మినిస్టర్ గారిది, దానం నాగేందర్ గారిది, కేశవరావు గారిది, ముఖ్యమంత్రి గారిది విత్ ఇన్ 48 hours లో 22 ఏళ్ళకెళ్ళి తీసేసారు. ఇది తప్పైతే నేను సభాముఖంగా సారీ చెప్తా. అది ఇమీడియట్ గా రివర్స్ చేసేసారో అదే ఇప్పుడు మిగతా వాళ్ళందరి కూడా అదే ప్రాతిపదికన చెయ్యాలి అని అంటారు. అంతే తప్ప విచారణల పేరుతో కాలయాపన చేయొద్దు. తప్పులు జరిగినాయి అట్లా ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇట్లాంటిది ఏమన్నా ఉంటే, మీకు ఏమైనా లొసుకులు ఉంటే, గత ప్రభుత్వం ఏమైనా తప్పులు చేస్తే దాని మీద కమిటీ వేసి 22 ఏళ్ళకి వెళ్ళి బీదలే మొత్తం తీసేసి ఏమైనా తప్పులు ఉంటే సవరించండి. కానీ ఈ బీదలు మొత్తం లైన్లు కట్టి 98 లక్షల ఎకరాలంటే 15 లక్షల కుటుంబాలంటే దాదాపు 50 లక్షల మంది రైతులు గాని, మిడిల్ క్లాసులు గాని, కార్మికులు గాని, కర్షకులు గాని ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం కాదా? అంటే పరిపాలిస్తున్నది గవర్నమెంటా, ప్రజల, లేకపోతే ఈ అధికారులు తప్పు చేసిన లక్షల మంది అప్లికేషన్లు పట్టుకొని ఎంఆర్ఓల చుట్టూ, ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇది మరి మానవతారాయ్ గారికి కనబడట్లేదా? మానవతారాయ్ గారు చెప్పండి. మ్యూట్ లో ఉన్నారు. ఒకటే నిమిషం మేడం, ఒకటే క్లోజ్ చేస్తాను. ఒకటే క్వశ్చన్. ఇప్పుడు పరిపాలన వీళ్ళకు చేతగాక ప్రజా సంకట పాలన తీసుకొచ్చి సేమ్ ఇదే హైడ్రా, సేమ్ ఇదే మూసి, సేమ్ ఇదే బీసీ కులగణన, సేమ్ ఇదే 98 లక్షల ఎకరాలు సేమ్ వాళ్ళతోని కాదు. ఇది ఖతమయ్యే కాంగ్రెస్, కల్లోలమయ్యే కాంగ్రెస్, కనుమరుగయ్యే కాంగ్రెస్ రాబోయే గవర్నమెంట్. ఓకే, మానవతారాయ్ గారు మ్యూట్ లో ఉన్నారు. అట్లా మీరు అనుకున్నట్టు ఏం కాదు, మీ తప్పిదాలన్నీ బయటపడతానని అక్కసు వెళ్ళగలుగుతున్నారు. నర్సాపూర్ మెదక్ నియోజకవర్గంలో 522 ఎకరాలు ఎలక్షన్ల కన్నా ముందు నిషేధిత భూములు ప్రైవేటు వ్యక్తుల పరం చేశారు వీళ్ళు. అదేవిధంగా ఇంకో చోట దాదాపు పోతిరెడ్డిపల్లిలో 1950కి ముందు ఉన్నటువంటి రికార్డును చూపించేసి అది ప్రైవేటు భూమి, ప్రభుత్వ భూమి అయినప్పటికీ ఒక సర్వే నెంబర్ చెప్పి ఇంకో సర్వే నెంబర్లో అది ప్రైవేటు భూమి అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసిన దొంగతనాలని కూడా బయటపడతాయి. ఇప్పుడు లక్షలాది మంది టోల్ ఫ్రీ నెంబర్ కి వచ్చినటువంటి చెప్పండి మీరు, నాకు ఇచ్చారు కదా టోల్ ఫ్రీ నెంబర్ కి వచ్చినవి 1061 మీరే కదా అధికారంలో ఉన్నారు. 15 రోజుల్లో పరిష్కారం అవుతాయి. నా వాయిస్ లో చెప్పాను, అట్లాంటి భూములు ఏమున్నా కూడా మీరు యాక్షన్ తీసుకోవాలి, దాని మీద చట్టరీత్యా తీసుకోవచ్చు. తీసుకోవాలి, 100% తీసుకోవాలి. కాంగ్రెస్ దాంట్లో 60-70 సంవత్సరాలు కాంగ్రెస్ చేసిన పాపాలే ఉంటాయి తప్ప బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి స్వయానా మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారే చెప్తున్నారు. ప్రజల్లో అపోహలు సృష్టిస్తుంటే నాకు తెలిసి లక్షలాది మంది ఎవరు దరఖాస్తులు రావాలి కదా. అనుకోండి, లక్షలాది దరఖాస్తులే రాలే. రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం నేను అడిగే క్వశ్చన్ సూటిగా ఒకటే క్లారిటీ అడుగుతుంది. రెవెన్యూ మినిస్టర్ సారీ చెప్పిండా చెప్పట్లేదా? మీరు నర్సాపూర్ తీసుకొచ్చిన 125 గవర్నమెంట్ ఉంది, ప్రిన్సిపల్ సెక్రటరీ నోటీసులు ఇచ్చేయండి, ప్రజాకోర్టు పెట్టండి. అక్కడ
గారు దయచేసి ప్లీజ్. ఓకే మానవతరాయ్ గారు. ఎక్కడ రెవెన్యూ చట్టాన్ని యా యా వెంకటేశ్వర గారు ఒక నిమిషం ఆగండి. జమాబందీ పెట్టి యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఓకే రైట్ 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 ఓకే మీద ఉంది, మీరు రేవంత్ రెడ్డి మీద ఉంది. ఓకే వెంకటేశ్వర రైట్ రైట్ కృష్ణ ఇప్పుడు రెడ్డి గారు. వెంకటేశ్వర గారు మీరు నన్ను మాట్లాడకపోయినంత మాత్రాన నిజం అబద్ధం కాదు, అబద్ధం నిజం కాదు. సేమ్ నేను నా స్పీచ్ లో చెప్పిన మొత్తం కూడా సార్, బయటకు మాట సార్, తీసుకొస్తాం. నేను ఒక రన్నింగ్ మాట. కామెంటరీ పద్ధతి నేను కాదు. ఓకే రైట్ అండి ఒక్క నిమిషం మీరు ఇద్దరు దయచేసి ఆగండి ప్లీజ్. మీరు అట్లా రన్నింగ్ కామెంటరీ మంచిది కాదు, సభ్యత కాదు అది డిబేట్ లో. రైట్ రైట్ మానవతరాయ్ గారు ఒక్క నిమిషం వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం ఆగండి. మీరే మాట్లాడతారు, సభ్యత చెప్పండి. క్లారిటీ అండి, రెవెన్యూ అవును, చట్టాలను క్లారిటీ చెప్పండి. ఇస్తాను నేను. కాబట్టి మంత్రి మీరు తప్పులు క్లారిటీ ఇస్తాడు. చెప్తున్నారు సార్. అసౌకర్యానికి హుందాతనంగా జవాబు జరుతానని చెప్పారు. గత ప్రభుత్వంలో జవాబు అది కాదు సార్, అది ప్రజలకు 22 లక్షల ఎకరాల మాయం అయితే ప్రజా దేవుడు సమస్య దేవాదాయ రైట్ అండి ఒక్క నిమిషం మానవతరాయ్ గారు.